ఉదయకాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, కృపాసత్య సంపూర్ణుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. గడిచిపోయిన రాత్రి కాలమంతను కూడా మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా కాపాడిన, రక్షించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మాకు కలిగిన వాటన్నిటిని కూడా మీ కృపా హస్తాల చాటున భద్రపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ రోజును ఎంతో మంది చూడాలనుకున్నారు తండ్రి. అయినా కానీ మీరు మమ్మల్ని ప్రేమించి రక్షించి సజీవులుగా ఈ రోజున మమ్మల్ని అందరినీ నిలవబెట్టుకున్నందుకు కోట్లాది కోట్ల స్తుతులయ్యా, స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మాది కాదు నాయనా, ఈరోజు మీది ప్రభువా. మీ చిత్తానుసారంగా ఈరోజు జీవించగలిగే హృదయము మాలో ఉండిన ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్. ఉన్నత స్థలముల నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను అని కీర్తనల గ్రంథం 18వ కీర్తన 16వ వచనంలో మీ పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నట్లుగా, అవును తండ్రి, మేము ఈరోజు పడిపోము నాయనా. ఎన్నో మాటలు ఎంతో మంది అంటున్నప్పటికీ, మమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నప్పటికీ, నష్టపోతావు అని మాకు చెబుతూ ఉన్నప్పటికీ, నువ్వు సాధించలేవు అని మాట్లాడుతూ ఉన్నప్పటికీ, మేము పడిపోకుండా నీవే ఉన్నత స్థలములలో నుండి నీ చేతిని చాపి మమ్మల్ని పట్టుకొని ఉన్నావు ప్రభువా. అయాందును బట్టి స్తోత్రాలు. మేము భయపడక అడుగు వేయాల్సిన ఆ అడుగును ఆపకుండా ముందుకు సాగగలిగే జ్ఞానమును, వివేచనను మాలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయమని, దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రోజున మా ప్రయాణాలన్నిటినీ మీకు అప్పగిస్తున్నామయ్యా. క్షేమముగా, సురక్షితముగా మా ప్రయాణాలు కొనసాగించబడే కృప చూపించండి. ఏ బిడ్డకు కూడా ఏ అపాయము, మార్గంలో ఏ ప్రమాదము, వాహనముకు ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా ఈ రోజున ప్రతి ఒక్క ప్రయాణమును మార్చండి ప్రభువా. సురక్షితంగా వారి ప్రాంతాలకు చేర్చండి నాయన. అయా, ఆకలి బాధలతో ఉన్న వారికి ఈరోజు సమృద్ధైన భోజనమును దయచేయండి. అనారోగ్య సమస్యలు ఎవరికి రాకుండా, అప్పులు ఎవరు చేయకుండా, ఎవరిని నమ్మి మోసపోకుండా, అయా బలహీన పడకుండా, దుష్టుల చేతికి చిక్కకుండా, ప్రతి ఒక్కరికి కావలసిన జ్ఞానం, కావలసిన బలం, కావలసిన ఆర్థిక స్తోమతను మీరే దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ఈ రోజున చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయపు పనులు, అన్ని పనులలో ప్రతి ఒక్కరు కూడా బహుగా ఆశీర్వదింపబడినట్లు మీరే సహాయము దయచేయండి. బద్ధకము కలిగి ఎవరు పని చేయకుండా, అయా ప్రతి ఒక్కరు కూడా కష్టించి పని చేస్తూ అయా దీవెనలు పొందుకునే కృప చూపించమని, అదే రీతిన ఈ రోజున ఆగిపోయిన పనులు కూడా నూతన పరచబడే కృప చూపించమని, అయా క్రొత్త కార్యాల విషయంలో కూడా మీ సహాయము దయచేయమని, మీరే తోడై ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. మీకు ఆయాసకరంగా మా జీవితాలు ఉండకుండా మీ నామానికి మహిమ తెచ్చే విధంగానే మేము జీవించే కృప చూపించండి. అపవాది ఉచ్చుల్లో పడిపోకుండా సహాయము దయచేయండి నాయన. అయ్యా, ఈ లోకంలో సాక్ష్యము కలిగి ఎవరితో ఎటువంటి విభేదాలు, మనస్పర్ధలు, గొడవలు లేకుండా ప్రశాంతముగా, నెమ్మదిగా జీవించే కృప దయచేయమని నాయన. ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తూ ఉన్నారు. తగిన జ్ఞానం, తగిన వివేచనను, జ్ఞాపక శక్తిని బిడ్డలకు దయచేసి వాటన్నిటిలో క్వాలిఫై అవునట్లు, సెలెక్ట్ అవునట్లు కృప చూపించండి. అన్ని రిపోర్ట్స్ కూడా వారికి అనుకూలంగా మార్చండి. ఆపరేషన్స్లో, డెలివరీస్లో మీరు తోడై ఉండి ఎటువంటి ఇబ్బంది లేకుండా అవి జరగడానికి సహాయము దయచేయండి ప్రభువా. నాయన, మీరు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థపరచకుండా ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే కృప చూపించండి తండ్రి.
అయా, గృహాలలో ఒంటరిగా ఎవరైతే బిడ్డలు ఉంటున్నారో ఈ రోజున ఏ దుష్టుడి కన్ను వారి మీద పడకుండా ఈ రోజంతా క్షేమమును, రక్షణను మీరే దయచేయమని, మీరు చూపించిన కృపను బట్టి, దయను బట్టి నూతన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించి బర్త్డేల యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబమును పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, అయా మేము ఒక్కరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్థులయ్యే ధన్యత దయచేయమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.